అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము భీమవరంలో ఉన్న ప్రకృతి ఆశ్రమానికి వచ్చామండి. మా వారు, నేను ఇద్దరం వచ్చామనమాట. రాత్ర ఎర్లీగానే పడుకున్నామండి. మనకి మార్నింగే 5 కల్లా అలారం మోగుతదనమాట. 5 కల్లా లేవాలి. అంటే అప్పుడు యోగా, తర్వాత బాడీ ట్రీట్మెంట్లు ఇవన్నీ జరుగుతాయనమాట అండి. ఫస్ట్ అయితే యోగా క్లాస్‌కి వెళ్తున్నానండి. మా వారు యోగాకి రా అనన్నారు. అందువల్ల ఆయన్ని నిద్ర లేపలేదనమాట అండి. మార్నింగే మనకి మట్టి పట్టి అని ఇస్తారు. అది పొట్ట మీద పెట్టుకొని ఒక అరగంట సేపు పడుకోవాలనమాట అండి. 5 కల్లా మనకి డోరు నాక్ చేసి మట్టి పట్టి ఇచ్చెళ్లారు. అది మనం పొత్తి కడుపు మీద వేసుకొని పడుకోవాలనమాట అండి. అలాగే స్ట్రెయిట్‌గా పడుకొని ఉండాలి. ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ పడుకోవచ్చనమాట. అలాగా ఆ టైం అయిన తర్వాత మనం లేచి ఫ్రెష్ అయ్యి, అంటే మనకి బాడీ అంతా ఫ్రీ మోషన్ అదే అయిపోతుంది. అంతగా ఫ్రీ మోషన్ అవ్వని వాళ్ళకి వేప ఎనిమ అని ఇవి కూడా ఇస్తారండి. మనకి రెగ్యులర్‌గా బాత్రూమ్‌కి వెళ్ళిపోయే వాళ్ళకైతే అటువంటిదేమీ అవసరం ఉండదు. జస్ట్ మట్టి పట్టి ఇచ్చినా సరిపోతుందనమాట. ఇక మన పనులు చూసుకుని ఫస్ట్ యోగా క్లాస్‌కి వెళ్ళాలనమాట అండి. ప్రతిదానికి అలారం మోగుతదనమాట. ఆ టైంకి మనం ఆ స్కెడ్యూల్ ప్రకారం అక్కడికి వెళ్ళాలి. ఈరోజు యోగా క్లాసు పైన జరుగుతుందనమాట అండి. పైన హాల్లోకి వెళ్ళాలి, బిల్డింగ్ పైన. మేము ఇక్కడ కాటేజ్‌లో ఉన్నాం కదండీ! కాటేజ్ నుంచి ఆ బిల్డింగ్‌కి వెళ్తున్నాననమాట. ఇదంతా కూడా చాలా ప్లెజెంట్‌గా ఉంటద్దండి. 7, 8, 9, 10, 12, 8, 9, 7, 6. ఈరోజు డాక్టర్ గారు యోగా క్లాస్ తీసుకుంటున్నారనమాట అండి. యోగా మాస్టర్ కూడా ఉంటారు. డాక్టర్ గారు ఇద్దరు కూడా డే బై డే ఒక్కొక్కళ్ళు క్లాస్ తీసుకుంటూ ఉంటారనమాట అండి. నేను మిగతా అందరిని చూపించట్లేదండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోటి ఎవరిని కూడా వీడియో తీయలేదు. మరోలాగా అనుకోకండి. యోగా క్లాస్ అయిన తర్వాత బాడీ ట్రీట్మెంట్‌కి కిందకి వచ్చాననమాట అండి. అయితే ఆల్రెడీ కొంచెం బిజీగా ఉన్నారనమాట అక్కడ. అందుకని ఆహ్, కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం పడతదండి అని అన్నారు. ఈలోపు ఇక్కడ వాకింగ్ చేద్దాము అని చెప్పి వచ్చాననమాట. ఇదంతా ఇసక వేశారండి. ఈ ఇసక మీద మనం నడుస్తూ ఉంటే పాదాలకి చాలా బాగున్నదండి. తర్వాత ఇదంతా కూడా ఆహ్, నేచర్ యోగా అనమాట. నేచర్‌లో యోగాకి ఇవన్నీ కూడాని. అక్కడ షెడ్ ఉన్నది చూడండి. అందులో ప్యారెట్సు, మకావులు, బాతులు, గిన్నె కోళ్ళు ఇటువంటియన్నీ ఉన్నాయి. గోవుల్ని కూడా పెంచారంటండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం గోవుల్లివ్వంట. ఇవి మాత్రం ఈ బాతులు వదలటమే మనుషుల దగ్గరికి భలే వచ్చేసేస్తున్నాయండి. అలానే నేను ఈ ప్రకృతి ఆశ్రమంలో ఎలాగా మేము ఉంటున్నాము అనేది కొంచెం వివరంగానే చెప్పడానికి ప్రయత్నిస్తున్నానండి. ఎందుకంటే ఇటువంటికి వింటమే గాని ఎవరికీ అంత ఎక్స్‌పీరియన్స్ ఉండదు కదా! మొదట్లో నాకు కూడా అంత తెలీదనమాట. వెళ్ళిన తర్వాత ఓహో! ప్రకృతి ఆశ్రమం అంటే ఇలా ఉంటుందనమాట. ఇలా ట్రీట్మెంట్లు ఇస్తారనమాట. ఫుడ్ ఇలా ఉంటుందనమాట అని అర్థమైంది. అలా మీరు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతోటి కొంచెం క్లియర్‌గానే చెప్పడానికి ప్రయత్నిస్తున్నానండి. అలానే అందరికీ ఉండే పెద్ద డౌట్ ఏంటంటే ఎంత ఖర్చవుద్ది? ఎందుకంటే ఇలాంటివి చూసినప్పుడు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత లేదా ఏదన్నా బాడీకి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కొంచెం కేర్ తీసుకుంటే ఇదంతా రెక్టిఫై అయిపోద్ది. ఒక లైన్‌లో పడిపోద్ది అని అనుకున్నప్పుడు అసలు ఎంత అవుద్ది ఖర్చు అనేది ఐడియా ఉంటే ఎవరన్నా ప్లాన్ చేసుకోవచ్చు కదా! ఇక్కడ రోజుకి 1100 నుంచి స్టార్ట్ అవుద్దండి. అంటే ఇక్కడే ఉండి, ఇక్కడే స్టే చేసి, రూమ్ తీసుకొని ఆ విధంగా అనమాట. షేరింగ్ తోటి రూమ్ ఇస్తారు. 3 మంచాలుంటాయనమాట ఒక రూమ్‌కొచ్చి. అదైతే 1100 ప్యాకేజీ ఒక మనిషికొచ్చి, ఒక రోజుకి. అంటే అకామిడేషను, ఫుడ్డు, బాడీ ట్రీట్మెంట్లు, యోగా క్లాసెస్ ఇలాంటివన్నీ కలిపి అందులో వచ్చేసేస్తాయనమాట అండి. బాడీ ట్రీట్మెంట్‌లకి విడిగా ఏమీ ఛార్జ్ చేయరు. అలానే ఇక్కడ ఔట్ పేషెంట్స్ కూడా వస్తున్నారండి. అంటే కేవలం బాడీ మసాజ్‌కి వచ్చేవాళ్ళున్నారు. అలానే యోగా క్లాసెస్‌కి వచ్చేవాళ్ళున్నారు. కేవలం బ్రేక్‌ఫాస్టును, లంచ్, డిన్నరు ఇవి తీసుకెళ్ళే వాళ్ళున్నారు. కాకపోతే ఇక్కడికి వచ్చి తినాలి, లేదా ఇక్కడి నుంచి మనిషిని తీసుకెళ్ళాలి. అంతే తప్ప వీళ్ళు పంపించే వీలైతే లేదండి. ఇక్కడ దగ్గరలోనే కలెక్టర్ ఆఫీస్ ఉన్నది కదండీ! కలెక్టర్ ఆఫీస్‌కి ఎక్కువ ఫుడ్ వీళ్ళు సప్లై చేస్తున్నారు. మధ్యాహ్నం పూట చూస్తే
క్యారేజీలకి వచ్చి తీసుకెళ్తూ ఉంటారనమాట అండి. అలానే కొంతమంది మార్నింగ్ టైమే వచ్చి ఇక్కడ యోగా క్లాస్‌కి అటెండ్ అయ్యి బాడీ ట్రీట్మెంట్లు కూడా బయట నుంచి వచ్చి తీసుకుంటారు. బాడీ ట్రీట్మెంట్లు ఇవన్నీ కూడానండి ఎక్కువేమీ ఛార్జ్ చేయరు. అందువల్ల చాలామంది వచ్చి బాడీ ట్రీట్మెంట్లు, మసాజ్‌లు ఇవి చేయించుకుంటారనమాట అండి. ఆడ ఆడవాళ్ళకి ఆడవాళ్ళే మసాజ్ చేస్తారు. మగవాళ్ళకి మగవాళ్ళు చేస్తారనమాట. ఇక మళ్ళీ రూమ్‌కొచ్చి నేను ఒక నైటీ వేసుకొని ఇప్పుడు మసాజ్‌కి వెళ్తున్నాననమాట అండి. అంటే మనం మసాజ్‌కి ఎలా వెళ్ళాలి అనేది కూడా చెప్తారనమాట అండి. ఒక టవల్ అది తీసుకొని వెళ్ళాలి. ట్రీట్మెంట్‌కి మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలన్నమాట. యాక్టివిటీస్ అన్నీ ఇక్కడే జరుగుతాయండి. వాడ వెంకటరమణ. ఇటు లేడీస్కి, ఇటువైపు జెంట్స్కి అనమాట అండి ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతాయి. మనకి ముందు రోజే మన స్కెడ్యూల్‌లో రాసేస్తారు. బాడీ మసాజ్ అంటే బాడీ ట్రీట్మెంట్లు ఏంటి అన్నది. నాకు ఈరోజు ఆయిల్ మసాజు అలానే స్టీమ్ బాతు ఉన్నదనమాట అండి. 2 ట్రీట్మెంట్లు ఉన్నాయి బాడీకి. మార్నింగ్ 6 నుంచే ఇక్కడ స్టార్ట్ అయిపోతాయి అనమాట అండి. అంటే మనం అటు ఇటుగా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లమ్. అక్కడ ఖాళీ లేదని అంటే నేను కొద్దిగా వాకింగ్ చేసి వచ్చాననమాట ఇప్పుడు. చూడండి నా మసాజు, స్టీము అన్నీ అయిపోయినాయి. ఇగో నాకు మసాజ్ చేసిన అమ్మ సూపర్గా చేసింది అనమాట. బాడీ అంతా మొత్తం దంచేసింది. మళ్ళీ అడుగుతారు, ఓర్చుకోగలరమ్మా నన్ను అడుగుతారు. మనం ఓపగలిగినంత మసాజ్ చేస్తారనమాట. చాలా బాగున్నది. మొత్తం ఆయిల్తో మసాజ్ చేస్తారండి. స్టీమ్ బాక్స్లో కూర్చున్నప్పుడు మొత్తం చెమటలు పట్టి దిగకారిపోతాయి అన్నమాట. మొత్తం ఫుల్ చెమటలన్నీ దిగకారిపోయినాయి. అంటే ఆయిల్ అదంతా పోతుంది. నెక్స్ట్ మనం కొంచెం సున్నిపిండి, నలుగుపిండో, శనగపిండో దాంతో స్నానం చేసి సబ్బుతో చేసేస్తారు సాధారణంగా. నేనైతే అన్నీ తెచ్చుకున్నానండి. కుంకుడు పొడి అన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఇక ఇప్పుడు స్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటుంది అనమాట అండి. నైటీ వేసుకుని రావాలి ఇక్కడికి. నైటీ వేసుకుని రండమ్మా అని చెప్తారు. అంటే తెలియని వాళ్ళకి తెలుస్తుందని వివరంగా చెప్తున్నాను. ఓకే అండి. ఇక నేను రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి, అంటే మరి ఆయిల్ మసాజ్ చేశారు కదండి, ఫుల్ హెడ్ బాత్ చేయాలన్నమాట. హెడ్ బాత్ చేసి ఇక అప్పుడు బ్రేక్ఫాస్ట్కి వచ్చామన్నమాట. ఈలోపు మా వారు లేచి వాకింగ్కి వెళ్ళి తిరిగి వచ్చారు. నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఏ రోజైనా మనకి ఇవే ఉంటాయండి. అంటే మొలకలు ఉడకపెట్టినవి, స్ప్రౌట్స్ ఉంటాయి, తర్వాత ఫ్రూట్ సలాడ్ ఉంటుంది, అంబలి కానీ వెజిటబుల్ జ్యూస్ కానీ ఉంటుంది. అలానే ఒక్కోసారి ఇడ్లీ కూడా ఇస్తారండి. ఇడ్లీ ఏంటంటే మామూలు నార్మల్ ఇడ్లీ కాదు, వాళ్ళు తయారు చేసే ఇడ్లీ వేరుగా ఉంటుంది. ఆ ఇడ్లీ చట్నీ ఇలా కూడా ఇస్తారనమాట. ఈరోజు నేను లేట్ అయిపోయింది కదండి, కొద్దిగానే స్ప్రౌట్స్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో లంచ్ 12 కల్లా పెట్టేసేస్తారు. అసలు 8కే అనమాట అండి బ్రేక్ఫాస్టు. ఈవేళ నాకు మొత్తం ట్రీట్మెంట్లు అయ్యేసరికి లేట్ అయింది. రాగి జావా, వెజిటబుల్ జ్యూస్. ఓకే సార్. ఓకే అండి. ఓకే అలాగా అండి. అవునవును. అవునండి. ఇప్పుడు అంతా అంతే. వాళ్ళ కెరీర్ మరి మనం అడ్డు పడకూడదు వాళ్ళ కెరీర్కి. వీరు కేవలం ఫుడ్ కోసంగానే వస్తారంటండి. ఎప్పుడైనా బాడీ ట్రీట్మెంట్లు అంటే రెగ్యులర్ రోజు బాడీ ట్రీట్మెంట్లు తీసుకోరు. బాడీ ట్రీట్మెంట్లు అప్పుడప్పుడు తీసుకుని ఫుడ్ అయితే రోజు ఇక్కడే తీసుకుంటారు. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తీసుకుని వారిది మిల్లో ఏదో అంటండి, అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళ పని వాళ్ళు వచ్చి లంచ్, డిన్నరు అవి వాళ్ళు తీసుకువెళ్తారంటండి. అంటే అవుటర్స్కి ఎలా ఇస్తారు అనేది మీకు వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట. ఇక మేము బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయిందండి. 9:30 దాటిపోయింది, 10 అయిపోతుంది అనమాట టైము. ఇక పైనుంచి చూస్తే మొత్తం ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట అండి. పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉంటాయి. అంతా ఓపెన్ ప్లేస్ కదండి, భలే చల్ల గాలేస్తూ ఉంటుంది. ఇలాగ రూమ్స్ అయితే ఇగోండి ఈ విధంగా ఉంటాయి. ఇటు మళ్ళీ అటు ఆపోజిట్కి ఉంటాయి. అలానే ఇటు సైడ్ కూడా, ఇటు పక్క మళ్ళీ ఆపోజిట్ సైడ్ రూమ్స్ ఉంటాయి అన్నమాట.
ఈ రూమ్స్‌లో స్టే చేసే వాళ్ళకి ఎవ్వరికైనా సరే షెడ్యూల్ ఉంటుందనమాట అండి. మీరు పలానా టైంకి యోగాకి రావాలి. పలానా టైంకి ఆహ్, మోటివేషన్ క్లాస్‌కి రావాలి. పలానా టైంకి బాడీ ట్రీట్మెంట్‌కి రావాలి. పలానా టైంకి ఫుడ్‌కి రావాలి. ఇలా ఏదైనా సరే అండి టైం ప్రకారం మనం కంపల్సరీ వెళ్ళాలి. లేదు మేము పడుకుంటాము, కొద్దిగా నీరసంగా ఉంది మేము రాము అనన్నా ఎవరైనా కంపెల్ చేయరు. కానీ మనం వెళ్ళింది ఎందుకండి అక్కడికి? మనం వెళ్ళిన ఇది సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా అవన్నీ మనం పాటించాలి. అలానే నాకు అక్కడ ఈ ఫోటో కనిపించిందనమాట అండి. పొట్టి శ్రీరాములు గారు, మహాత్మా గాంధీ, ప్రకాశం పంతులు గారు వీరితోటి ఉన్న వేగిరాజు కృష్ణంరాజు గారు అంటే ఈ సంస్థ వ్యవస్థాపకులనమాట అండి. వారి ఫోటోస్ ఉన్నాయండి ఇక్కడ. ఈ రెడ్ యారో గుర్తు వేసి ఉన్నది చూడండి. ఆయన అనమాట అండి వేగిరాజు కృష్ణంరాజు గారు అంటే. అంటే వ్యవస్థాపకులనమాట. ఈ ఆశ్రమం వ్యవస్థాపకులు. ఈ ఆశ్రమంలో మహాత్మా గాంధీ, వినోబా భావే, పొట్టి శ్రీరాములు గారు, ప్రకాశం పంతులు గారు ఇలాంటి గొప్ప గొప్ప మహోన్నత వ్యక్తులంతా ఈ ఆశ్రమంలో ఉన్నారంటండి. అది వింటేనే నాకు చాలా ఆనందంగా అనిపిస్తదనమాట. అంత గొప్ప వ్యక్తులు ఉన్న చోట మనం ఉంటున్నాము అని చాలా హ్యాపీగా అనిపించిందనమాట అండి. అలానే పొట్టి శ్రీరాములు గారు అన్ని రోజులు నిరాహార దీక్ష చేస్తూ బ్రతికి ఉన్నారు అనంటే ఆయన 52, 54 రోజులు బ్రతికి ఉన్నారటండి. దానికి కారణం కూడా ఇక్కడ ఆయన కొంత శిక్షణ తీసుకోవటం ద్వారా కూడా అన్నాళ్ళు బ్రతికి ఉన్నారు అని కూడా చెప్తారనమాట. బుక్స్‌లో కూడా రాసి ఉంటుందండి. అలాగా వారికి సంబంధించిన ఈ పాత ఫోటోస్ అవన్నీ చూస్తే కూడా మనసుకి చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక ఈరోజు మార్నింగ్ వరకు జరిగిన షెడ్యూల్ అంతా కూడా వీడియో తీసి పెట్టగలిగాను. నిజానికి ఇప్పుడు 11కి కూడా ఒక క్లాస్ ఉంటుందనమాట అండి. అంటే ఐ ఎక్సర్సైజు ఇటువంటి సింపుల్ ఎక్సర్సైజులు చెప్పే క్లాసు. కానీ నేను దానికి అటెండ్ అవ్వట్లేదండి. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం కదా! బాడీ ట్రీట్మెంట్ తీసుకోవటం. కొద్దిగా అలసినట్లు అవుతామనమాట. ఒక గంట రెస్ట్ తీసుకుంటే మళ్ళీ కవర్ అవుతాం కదా! అందుకని మా వారు మాత్రం క్లాస్‌కి వెళ్తున్నారు. నేనిక రూమ్‌కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నానండి. మధ్యాహ్నం వరకు ఉన్న ఈ డైలీ రొటీన్‌ని ఈ వీడియోలో పెట్టాను. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.